నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి కడప. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేశారు. వీరు ముగ్గురులో కనుక మనం గమనించుకున్నట్లయితే కడప డిస్టిక్లో ఎంపీ అభ్యర్థిగా ఈ మూడు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ హోరాహోరీగా జరగబోతోంది. అంటే టీడీపీ పార్టీ అయినా పొందే అవకాశం ఉంది, లేదా వైఎస్ఆర్సీపీ మరియు కాంగ్రెస్ ఈ మూడిట్లో ఏ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనిస్తే మొదటిగా బద్వే. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున బొజ్జ రోసన్న పోటీ చేశారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ దాసరి సుద్దా పోటీ చేశారు. వీరిద్దరిలో మనం గమనించుకున్నట్లయితే బద్వే నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కడప. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మాధవిరెడ్డి పోటీ చేశారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అమృత్ బాషా షేక్ బాపారి పోటీ చేశారు. వీరిద్దరిలో మనం గమనించుకున్నట్లయితే కడప నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పులివెందుల. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కమలాపురం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పుట్ట చైతన్య రెడ్డి పోటీ చేశారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోచంరెడ్డి రవిచంద్ర రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ జమ్మలమడుగు. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున సి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ మూల సుధీర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొద్దుటూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వరదరాజు రెడ్డి పోటీ చేశారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రొద్దుటూరు నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చివరిగా మైదుకూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేశారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రఘురామరెడ్డి సత్తెనపల్లి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మాదికూరు నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.